ఏ కోణంలో చూసుకున్నా నీకు సమృద్ధే. ఏ కోణంలో చూసుకున్నా నీకు ఉన్నతమైన కృప దేవుడు నింపుతాడు. ఏమండి? సూది ఎంత చిన్నది, అవునా? ఎంత మంచిగా బట్టలు కుడతదండి. మనకు కావలసిన స్టైల్లో, మనకు కావలసిన మోడల్లో. ఆ సూది లేకపోతే టైలర్ కుడతాడా? నువ్వు చిన్నదానివి లెక్కలేదని పడేసాడనుకో, ఈడి బతుకు లెక్క లేకుండా పోద్ది. సూదిని కూడా మనం చాలా గ్రేట్‌గా చూడాలి. చిన్న వాక్యమే కదా అనుకోకూడదు. అందులోనే పెద్ద ఆశీర్వాదాలుంటాయి. దేవునికి స్తోత్రం. మాట చిన్నదే, కానీ దానిలో ఉన్న అర్థం ఉంది చూడండి, అది జీవితాల్ని మార్చేస్తది. ఓ 30 రెఫరెన్సులు తీసి 3 గంటలు చెప్పిన ప్రయోజనం ఉండదు. ఓ గంట, గంటం పావులోనే నీ బ్రతుకు మారిపోద్ది. ఒక చిన్న మాటలోనే నీ బ్రతుకు మారిపోతుంది. కనుక చిన్న మాటలు 2 పెద్ద ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం చెప్పండమ్మా. అది హెబ్రీలకు రాసిన పత్రిక. ఎలా వినాలి, ఏమి వినాలి, ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఈ వాక్యంలో అర్థం ఏమిటంటే, నేను ఇంకో మాట చెప్తాను, తల పైకెత్తండి. ఓ ప్రక్క దేవుడు వెళ్తూ ఉంటాడు. ఎవరు వెళ్తుంటారు? మరో ప్రక్క సేవకుడు వెళ్తుంటాడు. మధ్యలో మీరు ఉంటారు. చివరి వరకు ఇది ఇలాగే వెళ్తూ ఉంటుంది. అంటే ఇది పూర్తిగా దైవ సేవకునికి, ప్రభువుకి, సంఘానికి సంబంధించిన వర్తమానం అని కూడా మీరు అనుకోవాలి. కనుక జాగ్రత్తగా వినండి. ఆయన చేసిన ప్రార్థనలోనే వాక్యం వచ్చేసింది. ఇక్కడ మీరు చదివిన కీర్తన గ్రంథంలోనే మీకు వార్నింగ్ వచ్చేస్తుంది. ఈ రెండింటిని తప్పించుకుందామంటే మీరు గేటు కూడా దాటి వెళ్ళలేరు. కనుక జాగ్రత్తగా ఇక్కడే గద్దింపైనా, హెచ్చరికైనా, బుద్ధి చెప్పటమైనా ఇవన్నీ కూడా మీరు తట్టుకోగలగాలి. ఏం చేయాలి? వాక్యంలో సార్ గద్దింపు ఉండాలి, ఏముండాలి? హెచ్చరిక ఉండాలి, ఆప్యాయతతో ప్రకటించాలి. ఈ 3 తట్టుకునే కృప మీకు ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళాను. ఏం పేరా అందావిడ. తట్టుకునే కృప మాకు ఉండాలి కదా. అయ్యగారు వందనాలు, ఏం పేరండి అనాలి. నేను వెంటనే నా పేరు విజయరాజు అంటారమ్మా, మీరు ఎంతకాలంగా చర్చికి వెళ్తున్నారు అన్న. ఆమె గురించి నాకు తెలియాలిగా. 48 ఏళ్ళకి వెళ్తున్నాను, నీ జ్ఞానం అంతే. ఏం చదువుకున్నారమ్మా అన్న. ఆరోగ్యలాస్ అంది. పాపం అంతే అనుకొని ప్రార్థన చేసాం తప్ప మేము అక్కడ హెచ్చరించలేదు. హెచ్చరికైనా, బుద్ధి చెప్పటమైనా, గద్దింపైనా ఇక్కడి నుంచి వస్తేనే మీరు వింటారని మాకు బాగా తెలుసు. పర్సనల్గా చెప్పామనుకోండి, మా వాయి మీరు తీస్తారు. మీరు కాదులేండి, అలా కొంతమంది ఉంటారు. కనుక ఇక్కడి నుంచి వస్తేనే కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందండి? అది లాఠీ వాడతాడు ప్రభు అప్పుడప్పుడు, కొంచెం అమ్మ అనిపిస్తుంటుంది. తట్టుకున్నావు అనుకో నువ్వు బాగుపడతావు. దేవునికి స్తోత్రం. ఇదేంటి మేమెందుకు వినాలి, మాకేం తెలియదా, మాకు వాక్యం అంతా తెలుసు అంటే, తెలిసినోడికి తెలగపిండి లేకపోతే గానుగ పిండి 2 కలిపి ఒకటే. ఈడు 2గా చెప్తాడు. అర్థం పర్థం లేని బతుకులై. కనుక జాగ్రత్తగా వినండి. 13 హెబ్రీలకు రాసిన పత్రిక. ఇది 1వ మాట వెళ్ళిపోతుంది. మొత్తం ఎన్ని చెప్పాను? ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహంలాగా. 1 తర్వాత 2 తర్వాత 3 తర్వాత అయిపోయాక 4 ఏంటని అడుగుతుంది ఒక ఆవిడ. 4 దాటి వెళ్ళిపోయాక, ఎక్కడున్నావు నువ్వన్నా. ఇంటి దగ్గర ఉన్నానంది. ఎక్కడుండి ఇంటి దగ్గర ఎలా ఉన్నావన్నా. కూటమంతా అయిపోయాక అడుగుతుంది. అంటేనండి సాయంత్రం సీటీ ఎంతకి వెళ్తుందని ఆలోచిస్తున్నాను అయ్యగారు. అప్పుడు మీరు 4 దాటేశారు అంది. నోరు మూసుకొని ఇంక చెప్పడం కుదరదు, ప్రార్థన చేసుకో అని చెప్పాను. కనుక మీరు చాలా అలర్ట్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అలర్ట్గా ఉంటే దీవెనకరంగా ఉంటారు. అలర్ట్గా ఉంటే ఆశీర్వదించబడతారు. మీరు అలర్ట్గా ఉండటం నేర్చుకోండి, కరెక్ట్ అవుతాయి అన్నీ. దేవునికి స్తోత్రం. అలర్ట్గా ఉంటే కరెక్ట్ అవుతాయి. నాన్ అలర్ట్గా ఉన్నారనుకోండి యాక్సిడెంట్లు అవుతాయి. అది కూడా ఉందా బైబిల్లో అంటే రాబోతుంది ఇప్పుడు. చివరిలో గుండెల మీద చేతులు వేసుకుని వెళ్తారు మీరు. అయ్యి బాబు ఇందులో ఎంత ఉంది ఏంటి, లేనిపోను గోల సర్దుకుందాంలే అని ఈరోజే సర్దేస్తారు మీరు. చాలా సంతోషంగా ఉంది, చప్పట్లు కొట్టండి. అది సర్దేసుకోండి.
ఈ ఆత్మీయ జీవితాన్ని సర్దేసుకోండి. సర్దేసుకోకుండా అన్నారంటే మాత్రం ఆయన అంటాడు. ఆ తర్వాత మనం ఎక్కడో ఉంటాం. ఈ గోలంతా వేయాలి మనకి వద్దు. నెంబర్ వన్ అంటే ఇంకెన్ని ఉన్నట్టు? ఇంకా 6 ఉంటాయి. ఒకటి అయిపోతుందని లెక్క. 7 అవగానే మీరు వెళ్ళిపోతారు. నేను పొరపాటున మిమ్మల్ని కూర్చోబెట్టను, కానీ ఒక ఆలోచనకి ఎదుగుతారు మీరు. అంటే ఎలాగుంటుందంటే, ఇలా ఎందుకు చేసాం, అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, అమ్మో ఇందులో చాలా ప్రమాదం ఉంది, వద్దులే మనం చాలా జాగ్రత్తగా ఉందాం అనే స్థితికి మీరు ఎదుగుతారు. ఎదగటం ద్వారా మన ప్రభువు మీ అందు ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. నన్నేమి ఆనందపరచకండి, ఆయన్ని ఆనందపరచండి. ఆనంద గానాలతో, స్తుతి గానాలతో నువ్వు, నీ భర్త, నీ బిడ్డలు, నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు అందరూ కూడా హాయిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకోటి తెలుసా, గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ సంవత్సరం ఆగస్టు 19న మేము తాతగారు అయ్యాం. అందరూ అంటున్నారు నీకు కొత్త పోస్ట్ వచ్చిందని. మనకు రాపోయినా రప్పిస్తారు. అది అలా సాగుతూ ఉంటుంది. ఏమండి, మనవరాలు పుట్టింది, మా కోడలు, మాచర్ల, లవ్ మ్యారేజ్ వాళ్ళది, మా కాపు నాయుళ్ళు. ఏమీ తీసుకోకుండా ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నాం. చెంచా కూడా తీసుకోకుండా మేము పెళ్లి చేసుకున్నాం మా కోడల్ని. మనవరాలు పుట్టింది. ఇప్పుడు నెక్స్ట్ 2వ తారీఖున వాళ్ళ అమ్మగారింటి నుంచి, వీళ్ళు ఉండేది హైదరాబాద్, కొడుకు కోడలు మాదాపూర్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది కదా, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు కదా, ఇప్పుడు మా ఇంటికి వస్తున్నారు 2వ తారీఖున ఒక 1 మంత్ ఉండటానికి. ఆ దేవుని కృపను బట్టి మేము తాతలం కూడా అయ్యాం సార్, ప్రార్థన చేయండి సార్. ఆ తర్వాత ఇంకేవో అవుతూ ఉంటాయి, అవ్వకుండా ఉండవు, ఆగవు. నేను ఇలాగే ఉంటానంటే కుదరదు, నేను ఎలాగో మారుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సంతోషం. దేవునికి స్తోత్రం. తాతనైనందుకు చాలా సంతోషపడిపోయాను. దేవునికి స్తోత్రం. అందరూ అంటున్నారు మీకు కొత్త పోస్ట్ వచ్చిందని. రేపు 2వ తారీఖు నుంచి నాకు కొత్త పోస్టు ఏంటో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అది రాత్రులు పడుకోదంట. మా అమ్మ కీర్తారు ఇక్కడ. మరి జో అంట, మరి పాటలు పాడతా ప్రార్థన చేయకపోతే మరి బాగోదు కదా. అన్నీ మీరు దాటారా అవన్నీ, అందుకే తల అలా ఊపేస్తున్నారు. నాకు అర్థమైపోద్దండి మిమ్మల్ని చూడగా. నాకు బాబోయ్ ఏంటండి ఎన్నో దాటొచ్చాం 30 ఏళ్ళగా. హెబ్రీ పత్రిక 13:17. మైకేది? మైక్ తీసుకో. మరి అదేంటి దగ్గర ఉన్నా తీసుకోరు? చదవమ్మా. క్లియర్గా చదివేవాళ్ళు చదవాలి. నా దగ్గర నువ్వు రాకూడదు, ఒప్పుకోను నేను. అది చూడమ్మా చెల్లమ్మ, ఇదిగో కంగారు ఏమీ లేదు. చిన్న చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా తింటాం, ముళ్ళు గొంతులో పడుతుంది అని. అదే జాగ్రత్త ఇక్కడ చూపించు నువ్వు. మంచిది. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎవరాళ్ళు చెప్తా ఉండాలి నువ్వే. అది ఏంటి, జాయ్ గారు వాళ్ళ ఆవిడ, మా అమ్మాయి, పాస్టరమ్మ గారు, పాస్టర్ గారు మీ పైన ఎలా ఉన్నారు? ఎవరు పెట్టారు నాయకులుగా వాళ్ళు మీ పైన? అది బాగానే వింటున్నారు మీరు. ఎన్నదాని ప్రకారం వెళ్ళకపోతే ప్రమాదం కూడా చూపించి బైబిల్ మూసేస్తాను. అర్థమైందా? అది చదువు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె. ఎవరికి లెక్క అప్పచెప్పాలి? ప్రమాదం కదా. ప్రమాదమా కాదా? మీ విషయంలో వాళ్ళు లెక్క చెప్పాలి దేవుడికి. మీ విషయంలో ఆయన లెక్క చెప్పేటప్పుడు తేడాగా చెప్పాడు అనుకో, నీకు తేడా పడుద్ది. అర్థమైందా? మీ ఆత్మలను కాయుచున్నారు. వెరీ గుడ్. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, వాళ్ళు ఏడుస్తూ బాధతో ఇబ్బందితో ఈ సేవ గాని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక. అంటే ఏంటమ్మా? ప్రయోజనం, నో అడ్వాంటేజ్, నో లాభంస్, అంత నష్టంస్ మీకే. ఎవరికి? వాక్యం అయ్యే వరకు సేవకులు వస్తారు, మీరు వస్తారు. అర్థమవుతుందా? మీరు వస్తారు, దేవుడు వస్తాడు. సేవకులు వస్తారు, దేవుడు వస్తాడు, మీరు వస్తారు. ఇప్పుడు సరిపోయిందా? లెక్క సరిపోయింది కదా. ఈ లెక్కలు ఎవరి కాళ్ళు తేల్చుకోవాలి. నేను తేల్చుకోనన్నట్టు తేలుస్తాడు ఆయన. వాళ్ళు దుఃఖంతో సేవ చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమా ఆయనకా? ఈ దేవుడు ఎంత న్యాయవంతుడండి. వాళ్ళకి ప్రయోజనంగానే ఉంటుంది, కానీ మధ్యలో నష్టపోయేది ఎవరు? మీకు నష్టం కావాలా లాభం కావాలమ్మా?
మరి జాగ్రత్తగా చదవండి ఇప్పుడు. మీకు నిష్ప్రయోజనము కనుక ఆ. దుఃఖముతో కాక ఆ. ఆనందముతో చేయనట్లు సంతోషంగా ఆనందంగా కలకల్లాడతా జాయ్ గారు మిమ్మల్ని దేవుని సన్నిధిలో మరి వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరిచేటట్టుగా చూసుకోవాలి. ఆనందముతో చేయనట్లు ఆ. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడే ఉంది ట్విస్ట్ అంతా. వారి మాట విని వారికి లోబడి ఉండాలి. అసలు లెక్క ప్రకారం నేనేం ఆలోచించానంటే, దేవుడికి కదా లోబడాలి, ఈ సేవకులకు లోబడమని ఎందుకు ఉందా అని కొంచెం లోతుకి వెళ్ళాను నేను. లోతుకి వెళ్తే అదేమైందంటే, ఇంకో చోటకి వెళ్ళేసరికి ఏమైందంటే, మీరు నాకు లోబడి సేవకులకు కూడా లోబడాలన్నాడు దేవుడు. ఇప్పుడు మీరు ఎవరి మాట వినాలి? నెక్స్ట్ ఏం చెయ్యాలి? లోబడాలి. ఈ మధ్య సంఘాల్లో లోబట్టలేదండి. సేవకులకే తలాగరేసే రోజులు వచ్చినాయి. నేను చాలా సంఘాల్లో చూస్తున్నాను. సంవత్సరం వచ్చేసరికి 200 సంఘాలు తిప్పేస్తాను, నేను తిరిగేస్తాను. నాకు అనుభవాలు ఎక్కువ, ఈయనకి అనుభవాలు ఎక్కువ. నాకు ఎక్కువ అంటే ఆయన్ని నేను తీసేయను, జాయ్ గారిని. కాకపోతే నాకు కొంచెం ఎక్కువ ఉంటాయి, తమ్ముడికి కొంచెం తక్కువ ఉంటాయి. కానీ నాకు కోకొల్లలుగా ఉంటాయి. ఆదివారం పూట చేపలు తీయటం మానేసావేంటి మరి అమ్మ అన్న. అయ్యగారండి 3 సంవత్సరాలుగా సేవ చేస్తుంది, పొద్దున్నే వస్తుందండి, టర్పాలు వేస్తుందండి, చేపలు వేస్తుందండి. మరండి ఆవిడ సరిగ్గా పరిచర్య చేయట్లేదండి, మేమే వేసుకుంటున్నాం. ఆ మార్తమ్మను బట్టి ఈ మానేసిందండి అన్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు చెడగొట్టడం. చెడగొట్టకురా, మరే అంతసేపు ఆగేవెందుకు? తక్కువని చెప్పాలి. చెరపకురా, చెడిపోతావు అంతే. నేనన్నాను, మరి అమ్మ అంటే క్లోజ్ మీద, అంటే ఒక 20 ఏళ్ళకి వెళ్తున్నాం కదా సంఘానికని, అదేంటి మరి అమ్మ సేవకులు చేసుకోవటం ఏంటి, అమ్మగారు అయ్యగారు వేయటం ఏంటి, నువ్వు ఎందుకు వేయటం మానేసావన్నా. న్యాయం చెప్పండి మీరు, న్యాయం అంది. న్యాయం ఏం చెప్తామండి, అసలు న్యాయం ఏంటన్నా. ఆ మార్తమ్మ వేసేది ఫస్ట్ నాతో పాటు, అది 3 నెలలుగా వేయటం మానేసింది, అందుకని నేను మానేశా. సంఘం అంటే ఏంటో చెప్పిన, ఒక శరీరం. దీనికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కనుక శరీరం జాగ్రత్తగా ఏటి పనులు అవి, చేతులు పనులు చేయాలి, కాళ్ళు పని చేయాలి. నీకు చేతులు ఇచ్చి దేవుడు ఇక్కడ పని చేయమని నిర్ణయించాడు అనుకో, నువ్వు చచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు చేయాల్సిందే. నాకు చర్చ్ ఉండదండి, నాకు సంఘం ఉండదు. నేను 30 ఏళ్ళగా ఇలా సంఘాలకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాను. నాకు దేవుడు ఇచ్చినటువంటి పని అది. నాకు 30,000 జనం ఉన్న సంఘం ఇయ్యని అడిగితే బాగుంటుందా? నా పని ఇది, ఆయన పని అది, మీ పని అది. మరి అమ్మ ఇలా చేయటం మంచిది కాదు, సత్క్రియను నువ్వు మిస్ అవుతున్నావు అని చెప్పా. ఆయన మీరు ఒకట్లేండి, సేవకులు ఒకటి కనుక ఇలా చెప్పారని చెప్పి తలాగిరేసింది. అమ్మో చాలా ప్రమాదం అండి ఇది. ఆ మరుసటి నెలలో మొదటి వారం బల్లారాధనకి నేనే వెళ్ళాలి. ఆ చర్చికి మళ్ళీ పిలిచారు ఆ తమ్ముడు. చర్చి అడ్రస్లోను, పేట పేర్లోను, చర్చి పేర్లు అడగండి, నాకు గుర్తు ఉండదు, ఆదమార్పు ఎక్కువ. గౌక్కున అవి చెప్పమని మీరు అడ్రస్ అడిగితే నేను చెప్పలేను, కొద్ది వయసు పెద్దదే, ఆదమార్పు ఎక్కువ అయింది. అడగబోకండి, ఊరి పేరే మర్చిపోయి నీకు చర్చి ఏం చెప్తాం. ఆ మరుసటి నెల మొదటి ఆదివారానికి వెళ్ళా. ఆల్రెడీ ఆ సేవకులు కూడా గద్దించి చెప్పారటండి, వినలేదు. ఆ వారం మిస్సింగ్, కనపట్ల నాకు. అయ్యగారేమో సైలెంట్గా ఆరాధన జరిగించేసి వాక్యం ఇచ్చేశారు. వాక్యం అయిన తర్వాత భోజనం చేస్తే అడిగా, మరియమ్మ ఏమైంది అని. ఏమీ లేదండి, చందనా బ్రదర్స్కి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారు. జంబో ఆటో ఉంటుందిగా, ఆటోలు దొరక్క జంబో ఆటో ఉంటుంది కదా అయ్యగారు, ఆటోలో వీళ్ళు 4 తోడుకోళ్ళు వెళ్ళారు, వాళ్ళ పిల్లలు వెళ్ళారు. అందరూ కూర్చుంటే చోటు సాల్తలేదని ఈ రాడ్డు మీద ఇలా కూర్చుందంట. కూర్చోబెడతాడు. యాశాలా నువ్వు కూర్చోవా, ఆయన కూర్చోబెడతారు. ఎప్పుడు సీట్లో కూర్చునే మనిషి ఆమె. నువ్వు మీడియంగా ఉన్నావు కనుక దాని మీద కూర్చో అన్నారంట. కూర్చోబెట్టేశాడు ఆల్రెడీ. ఎవరో పెబు, మైండ్ తక్కువ. కూర్చోబెట్టి సరిగ్గా విజయవాడ కొత్తొంతుని దగ్గరికి వచ్చేసరికి చందనా నుంచి అటు నుంచి ఇటు వస్తుంది ఆటో, అటు నుంచి రాడ్లు వేసుకుని
ఒక ఆటో వస్తుంది పైన. ఏమైందో తెలియదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. నేను చేస్తానా ఆయన చేస్తాడా అని బైబిల్లో ఉందా, నేను చెప్పానా? మరి జాగ్రత్త గొల్లు దగ్గర పెట్టుకోవాలి. ఇలా కూర్చుంది, ఆ రాడ్ వచ్చి పడిచిపోయింది. 3,86,400. ఏంటది? అయ్యగారికి ఫోను. అయ్యగారేమో ప్రేమ కలిగినోడు కదా, బైబిల్ పెట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఎంతైనా గొర్రె కదండి. ఆయనకు ఆయన 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 కనుక్కున్న గొర్రె, ఆయన ఆత్మీయ బిడ్డ కదా. ఏమైందమ్మా అన్న. మీరు చెప్పినా వెళ్ళలేదు, విజయరాజ్ చెప్పినా వెళ్ళలేదు, రాటి దిగిపోయిందంట. హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. ఎంత అయింది అన్నారు. 3,80,400 పైసలతో సహా చెప్పేస్తుంది. ఎంజే నాయుడు హాస్పిటల్లో దొబ్బెట్టేశాడు డబ్బులు. ఆ తర్వాత అంటుందంట, ప్రభువా నన్ను ఈ మంచం మీద కానీ లేపితే మార్తమ్మతో కూడా సంబంధం లేదు, చర్చ్ అంతా ఊడి చేసి సాపలేసేస్తాను. కొట్టొచ్చుగా చప్పట్లో. వినకపోతే జరిగేది ఇదే. అసలు ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివి, ఇన్ని సంవత్సరాలు ఉపదేశం విని, ఇన్ని సంవత్సరాలు నీకంటూ ప్రభు దృష్టిలో ఒక ఐడియా లేకపోతే, ఒక ఆలోచన దృష్టి లేకపోతే, ఒక దూరదృష్టి లేకపోతే, కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య మనసు ఎరగకుండా, సేవకుల మనసు ఎరగకుండా నీవు ఆ విధంగా తల వేసడించుకుని వెళ్తా ఉంటే ఒప్పుకోడు. ఇప్పుడు ఎక్కడ ఉందండి అని అడగరే, మీరు అడుగుతారనుకున్న ధైర్యంగా. మంచంలోనే. ఇక కుదరదండి, ఈ మంచంతో పాటు ఈమె వెళ్ళిపోద్దని చెప్పారు. పాపం ఆయన ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు. సామెతలు 29:1. మళ్ళీ లేనిది చెప్పాను అనుకునేరు. చదవండి. ఎన్నిసార్లు వాక్యం ద్వారా గద్దించిన, దైవికంగా గద్దించిన, ఒక మంచి ప్రయోజనకరమైన మాట ద్వారా గద్దించిన ఎన్రో చదవాలి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇంకంతే, ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఏక ప్రార్థనే. హఠాత్తుగా ఇప్పుడే వెళ్ళాడండి టిఫిన్ తెద్దామని. మొన్న ఆవిడ అంటుంది, మా ఆయన ఇప్పుడే వెళ్ళాడండి వంతుని మీదకి టిఫిన్ తెద్దామని. అంతేనండి, ఏమైందో తెలీదు, లారీ ఎక్కేసింది అంది. గద్దింపు గద్దింపు గద్దింపు, ఉపదేశం ఉపదేశం గద్దింపు, ఈ రెండింటినీ మీరు ఫాలో అవ్వాలి, వినాలి. వినమని చెప్తుంది బైబిల్. మీ సేవకుల మాట ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? లోబడాలి. లోబడాలి అంటే, అయ్యా మీరు ఇలా చెప్పారు, మేము ఈ ప్రకారమే వెళతాం. ఈనాడు సంఘాలు ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటో చెప్పనండి. రోషంగా వాక్యం చెప్పే చోట జనాలు ఉండరు, పిట్ట కథలు చెప్పే చోట ఉంటారు. ఇప్పుడు నన్ను కూడా కొంతమంది మనసులో ఎక్కడో అనుకుంటారన్న సంగతి కూడా నాకు తెలుసు. కానీ మాకు కావాల్సింది ప్రభు, మీరు బాగుపడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. 2 ద్వితీయోపదేశ కాండం చూడండి, 2వ మాట. 7 మాటలు అవగానే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ చాలా లోతుగా ఆలోచింప చేసే వాక్యం ఇది. మీరు ఆశీర్వాదం కోల్పోవడానికి గల కారణం ఏమిటంటే మీరు మాట వినకపోవటమే. ఆ తర్వాత వచ్చే గద్దింపులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 13:4. అమ్మా ఇటు చూడండి నా వైపు. నేను మీకు పెద్దవాడిని అయితే అన్నయ్యని, చిన్నవాడిని అయితే తమ్ముడిని, బహు పెద్దలకి నేను బిడ్డలాంటి వాడిని. కనుక నేను అడుగుతున్నానని తిరిగి చెప్పడానికి ఇబ్బంది పడకండి. అడిగినప్పుడు మీరు చెప్పుట ద్వారా ఏమవుతుందంటే మీకు గుర్తుంటుంది. దేవునికి స్తోత్రం. అది కనుక మేము ఉపాధ్యాయులు, మీరు విద్యార్థులుగా 1 గంట ఓర్చుకోండి. ఆ తర్వాత మీ లెవెల్ వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చదువు. మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి. చూసారా? అక్కడ ఎవరికి లోబడమన్నాడు? ఇక్కడ ఎవరికి అంటున్నాడు? చూడండి, బేరీ చేసుకోండి మీరు. ఇదిగో లైన్గా వెళ్తూ ఉంటుంది. ఆ లైన్ మీరు తప్పారనుకో, ఆ తర్వాత చివరిలో ఏం జరుగుద్దో చెప్పి బైబిల్ మూసేస్తాను. ఓకేనా? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను
ఇక్కడ ఏమన్నాడు మరలా? ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. వచ్చేసింది ఆన్సరు. ఫస్ట్ ఎవరి మాట వినాలి, ఎవరికి లోబడాలి? ఇక్కడేం చెప్పింది? దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. ఇవన్నీ కలిపి రెండోది అన్నమాట. అర్థమైంది? 5 అయిపోయినాయి, ఇంక 2 అనుకోబాకండి. లెక్కలు అలా తప్పు వేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు సేవకుని మాట, సేవకునికి ఓకే, దేవునికి లోబడాలి, దేవుని మాట, దేవునికి భయపడాలి. ఆయన మాట విని ఆయనను సేవించి. ఆగండి, సేవించి అంటే ఏంటి? ఇది బైబిల్ క్లాస్ అనుకోండి. సేవించుట అంటే ఏంటి? చాలా లోతైన అర్థం ఉంటుందండి ఇందులో. అది ఆసామాసిగా ఏముండదు. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే దాని అర్థం అంతా కూడా మారిపోయింది సార్. సేవించి అంటే చెప్పాలి. మీకు వచ్చింది చెప్పండి ధైర్యంగా. నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ లేదు, తెలుగు బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ ఇంటి దగ్గర చదివాం. చదవండి, చెప్పండి. సేవించి అంటే చెప్పండి, పర్లేదు, మీకు వచ్చిన మాట చెప్పండి. అర్థం చెప్పమ్మా, పర్లేదు. అనుసరించి దగ్గరికి వచ్చావు, ఇంకొంచెం దగ్గరికి రా. రెండోది అయిపోతుంది, ఇంకా 5 ఉన్నాయి. చాలా బాగుంటుంది వాక్యం. ఇంటికి వెళ్ళాక కొంచెం నిద్ర పట్టకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే సరి అయిపోద్ది. అర్థమైందా? సేవించి అంటే వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్. వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్. దేవుణ్ణి ఆరాధిస్తూ హృదయపూర్వకంగా సంఘంలో, సర్వీసులో, ప్రతి పనిలో, ప్రతి విషయంలో సేవకులను అనుసరిస్తూ ముందుకు నడవాలి. అర్థమైందా మీకు? ఇందాక ఏవో చదువుతూ పాస్టర్ గారు ఓ మాట చెప్పారు, నాకు అర్థమైంది. ఒక యాంప్లిఫైరు అవసరం. చదివారా లేదా? ఇంకేదో అవసరతలు చెప్పారు. ఇప్పుడు ఇది ఎవరిదండి? ఇది ఫ్యామిలీ కదా. ఆయన మీ ఆత్మీయ తండ్రి కదా. మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి ఇంత బిడ్డలుగా ఆయన మిమ్మల్ని పోషించారు కదా. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ కానీ ఇంకో అవసరత కానీ ఇది ఎవరిది? మీదని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే కుదరదు, దాని అవసరత మీరు తీర్చేయాలి. దేవునికి స్తోత్రం. వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్. దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులే. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. అలా మీరు పాలిభాగస్తులుగా సేవ చేస్తే మీ హృదయంలో ఉన్న కోరికని దేవుడు గుర్తుపట్టి తీర్చేస్తాడంట. ప్రార్థన కూడా చేయక్కర్లేదు. చప్పట్లు కొట్టండి. అది లెక్క అది. పేతురు అన్నీ చదవటానికి వీలు ఉండదు సార్. సాయంత్రం 6 అవుద్ది. నేను రాత్రి 10 వరకు చెప్తాను నిలబడి. పాపం మీరు కూర్చోలేరని నా బాధ. రాత్రి 10 వరకు. మొన్న ఒకడు అన్నాడు, గుంటూరు వరకు నడుస్తావా అన్నాడు. కొబ్బరి బండం నీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వు. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి గుంటూరు బస్ స్టాండ్ వరకు ఆగను. కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు ఇవ్వాలి. అలా కానీ నన్ను తీసుకెళ్ళు. నేను ఓడిపోతే నీకు 10 లక్షలు, నేను గెలిస్తే నాకు 5 లక్షలు. 50-50 అడిగా. వద్దులే అన్న, నువ్వు నడిచేస్తావు, నాకు తెలిసని వెళ్ళిపోయి. అటువంటి మంచి శక్తి, బలం ఎలాగొస్తాయంటే నీవు వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్ ఈ 2 చేసినప్పుడు డెఫినెట్గా నీ హృదయంలో ఉన్న కోరిక, బైబిల్లో మాట ఉంది, మీరు అడుగక మునిపే మీ అక్కర్లు తీర్చే తండ్రి పరలోకమందు ఉన్నాడు. నువ్వు ప్రార్థన కూడా చేయక్కర్లేదు, మనసులో అనుకోగానే కార్యం అయిపోద్ది. ఉదాహరణ ఇసరమంటారా? పట్టుకోండి. యేసు ప్రభువా ట్యాక్స్ కట్టమంటున్నారు. 60 షెకెల్ ట్యాక్స్ కట్టాలి. దేనికి? ప్రభుత్వానికి. పడవల్లో సువార్త చెప్తున్నారా? రోడ్డు మీద నడిచి సువార్త చెప్తున్నారా? ప్రభువుతో పేతురు చెప్తున్నాడు ఏమని? 60 షెకెలు ట్యాక్స్ కట్టాలని. పేతురు అనుకుంటున్నాడు, ఆయన 60 షెకెలు ఆయన కట్టేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు, నేను చెప్పలేదు, నేను పెదవిప్పి కూడా అడగలేదు, నా పరిస్థితి ఏంటో అని తల మీద చెయ్యేసుకుంటే ప్రభు అన్నాడు,
సముద్రానికి వెళ్ళి గేలం వేయి. చూడండి ఎంత గొప్ప దేవుడు. గేలం వేయి, షెకేల్ వస్తుంది. నీ కార నా కార కట్టయి పేతురు. దేవునికి స్తోత్రం. ఎందుకన్నాడో చెప్పనా? యేసయ్యని వెంబడించాడు, యేసయ్య మాట విన్నాడు, యేసయ్యకు లోబడ్డాడు. 5 రొట్లు 2 చిన్న చేపలు ప్రజలకు వడ్డించినప్పుడు ఉన్నాడు, 12 గంపలు ఎత్తినప్పుడున్నాడు. ప్రతి స్థలంలో పేతురు ప్రభువుకి సేవ ఖచ్చితంగా చేశాడు, ఖచ్చితమైన విధానంలో చేశాడు. కనుక నా అవసరత ఏంటని పేతురు అడక్కమునిపే ప్రభు మనసెరిగిన దేవుడు, నువ్వు నాతోనే ఉన్నావు కదరా, నా పనే కదా చేస్తున్నావు, నిన్నెలా మర్చిపోతాను పేతురు. లేదండి మర్చిపోతారేమో అని నేను అనుకున్నానండి. నా హృదయంలో మాట నేను చెప్పకమునిపే మీరు గుర్తెరిగి ఆ షెకేళ్ళు అర మీకు అర నాకు అన్నారు. ప్రభువా బతుకున్నంతకాలం నీ పాదాల దగ్గర బతుకుతానన్నాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. అడుగక మునిపే అక్కర్లు తీరాలి అంటే నీవు సేవకుని మాట వినాలి, సేవకునికి లోబడాలి, ప్రభు మాట వినాలి, ప్రభువుకి లోబడాలి, ప్రభువుకి భయపడాలి, ప్రభువుని హత్తుకోవాలి. వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్. ఇందులో ఏది మిస్ అయినా నీ జీవితంలో చాలా మిస్ అయిపోతావు. అర్థమైందన్న వాళ్ళు చేతులెట్టి స్తోత్రం చెప్పండి. అది మీకు వెలిగిందని నాకు అర్థమైంది. ఒక ఆమె ఈ మధ్య ఫోన్ చేస్తుంది ఎక్కువగా. ఓ నెల క్రితమే పరిచయం అయింది. చచ్చిపోతున్నా, అయ్యగారు బాగున్నారా అంటే, బాగున్నానమ్మా అంట. మీరు అప్పుడు చెప్పారే అది నాకు అర్థం కాలే అంటది. అమ్మ నేను మీటింగుల్లో ఉన్నాను, నేనే ఖాళీగా ఉన్నప్పుడు చేస్తానంటే మర్యాదగా ఇప్పుడే చెప్పమంటది. అంటే ఆ పద్ధతి అదండి. మర్యాద అంటే మనల్ని భయపెడుతుందని కాదు, నేను ఎవరికి భయపడను. వీఆర్ ఫియర్ టు గాడ్ ఓన్లీ. వీఆర్ నాట్ ఫియర్ టు ఎనీ మ్యాన్. మన జీవితాలు అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత చేస్తాలే అమ్మ, అది కాదండి మీరు చెప్పకపోతే బాగోదండి. అయినా అమ్మ నేను అంత విపులంగా చెప్తా ఉంటే మీరు ఎందుకు మర్చిపోతున్నారన్న. ఒక్క మాట చెప్తానండి అంది. ఏంటన్నా, నాకు ఎలాగదో తొందరగా అంటుంది. ఆరిపో. దేవునికి స్తోత్రం. నీకు ఎలకపోతే ఆరిపోతావమ్మా. అదిగో మీరు వెలిగించాలంటుంది. ఎంతకాలం వెలిగిస్తామండి? రాత్రి 10:40కి ఫోన్, రాత్రి మళ్ళీ నాకు మొన్న చెప్పారే అది నాకు సరిగ్గా ఎలగలా అంటుంది. ఎలకపోతే ఆరిపోతావమ్మా అని కూడా చెప్పారు రాత్రి. ఎలుగుతున్నోళ్ళు స్తోత్రం చెప్పండి చెల్లెమ్మ, గట్టిగా చెప్పండి. చెప్పండి మాకు ఎలుగుతుంది అన్నోళ్ళు చెప్పండి. అమ్మయ్యా, నన్ను దేవుడు దీవించి నిన్ను ఆశీర్వదించును గాక. అందుకే కదా మనం వచ్చింది. నెక్స్ట్ 3వది వెళ్ళిపోతుంది, ఆగదు. ద్వితీయోపదేశ కాండంలోనే అక్కడే ఉంటుంది, లైన్గా చదువు. ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. సేవించుట అంటే ఆరాధించి చర్చిలో దేవునికి సేవకులకు సర్వీస్ చెయ్యాలి. అర్థమైందా? ఎవరు ముందుగా వెళ్ళి చేస్తారో వాళ్ళని ముందుగా దేవుడు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అది మా అనుభవాలు నేర్చుకోండి అమ్మా. పెద్దవాళ్ళం ఎందుకు చెప్పి వెళ్తున్నాం? మీరు బాగుపడాలి, మీరు బాగుండాలి, మీరు దీవెనకరంగా ఉండాలి. అంతేగాని నాకు ఎలగలా అంటే ఆమెకిలాగా ఆరిపోతాం. అందుకని వెలిగించుకోవాలి. దేవునికి స్తోత్రం. వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్. చాలా లోతైన విషయం సార్ ఇది. ఎందుకంటే చిన్న మాట అనుకుంటున్నారు మీరు. అబ్బే చాలా పెద్ద ఆశీర్వాదం ఉంది ఇందులో. ఇప్పుడు కింద పైకి వెళ్ళి అలాగే కిందకి. నీవు నడవవలనని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు. 4వ వచనమే మళ్ళీ చదువు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇదిగో ఇక్కడే ఉంది. హత్తుకొనుట అంటే ఏంటి సార్? మీరు చాలా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అనుభవజ్ఞులు. తప్పు లేదు, చెప్పండి. ధైర్యంగా చెప్పినోడే గెలుస్తాడు. దేవునికి స్తోత్రం. హత్తుకొని ఉండటం అంటే ఏంటని ఒక ఆమెను అడిగితే, ప్రతిరోజు రాత్రిపూట ఇలా పడుకుంటానంటది. నోరు సిగ్గులే, ఇది పెట్టుకుని పడుకోవడం ఏంటమ్మా? హత్తుకొని ఉండుట అంటే ఏమిటి చెప్పండి. ఏమనుకోను నేను. అదేంటి, ఒకప్పుడు మీలాంటి వాడినే కదా నేను కూడా. దేవుని మాటకు లోబడమని పైన వచ్చేసిందిగా ఇంక మళ్ళీ.
అనుసరించమని కూడా వచ్చేసింది కదా సార్. తప్పులేదండి. మనం ఇప్పుడు ఇది బైబిల్ క్లాస్ అనుకుని వినాలి. నేను చెప్తాను వినండి. ఇంప్రింట్ ఆర్ ఇంప్రెస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. ఇంప్రింట్ వాక్యాన్ని హృదయంలో ముద్రించుకోవాలి. అండ్ ఇంప్రెస్ బోత్ ఆఫ్ సేమ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకోవాలి. నీ హృదయంలో ఆ వాక్యాన్ని ముద్రించుకొనుట ద్వారా నీకు కలిగే లాభం ఏమిటంటే దేవుని ఆత్మచేత నువ్వు ముద్రించబడతావు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత మీరు ముద్రించబడతారు. అప్పుడు వాక్యంలో నుండి పక్కకి వెళ్ళటానికి మీకు అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు రానివ్వడు. ఒకవేళ ముందుకి కాదనుకుని వెళ్ళినా ఒక దబ్బాసైనా ఆయన వెనక్కి తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. అని ఉందా అండి అంటే ఎఫెసీ పత్రిక 1:13 హత్తుకొని ఉండుటనగా ఇంప్రింట్ ఆర్ ఇంప్రెస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. మీరును సత్యవాక్యమును మీరు సత్యవాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఇది మూడోది. ఎన్నోది? 3 అయినాయి. ఇంక 4. చాలా జాగ్రత్తగా వినాలి. 1 నేనే చెప్తున్నాను వినండి. 1 సేవకుల మాట వినాలి, సేవకునికి లోబడాలి. దేవుని మాట వినాలి, దేవునికి ఏంటండి అంత ఈక్వల్గా చెప్పాడు? అది అంతే, కుదరదు. 1 తర్వాత ఎంత? ఆడేంటి 3 అన్నాడు అంటారు. అంటే గాడు అంతే, మైండ్లెస్ గాడు అంతే. మనం ఏం చేయలేం. 2 ఎంత? ప్రపంచంలో ఎక్కడైనా 2. ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంచుమించు 2 ఎంత? 5 అంటే కుదరదండి. అది తప్పుడు లెక్క అవుద్ది. అర్థమవుతుందా? సేవకుని మాట, సేవకునికి దేవుని మాట, దేవునికి భయపడాలి, దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి సేవించాలి. వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్. హత్తుకుని ఉండాలి. అంటే ఇంప్రింట్ ఆర్ ఇంప్రెస్ ఇన్ యువర్ హార్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. అర్ధరాత్రి లేపి నిన్ను అడిగితే చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉండాలి. ఇదంతా ఇలా కలిగి ఉండటం ద్వారా ఏమవుతుందంటే వచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే వాగ్దానము చేయబడిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు ముద్రింపబడతారు. ఆ ముద్ర ఎప్పుడైతే నీకు పడిందో పాపానికి, లోకానికి, శరీరాశకి, దురాశకి, ఆ సమస్త పాప కార్యాలకి నువ్వు అనుక్షణం కూడా జాగ్రత్త పడి తప్పించుకుంటావు. తప్పించుకునే అనుభవంలోకి నువ్వు కీడులో పడేవాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారమ్మా మీరు? దీని ప్రకారం వెళ్ళనోళ్ళే ఎందులో పడతారు? ఒకటి చెప్తా నేనండి. మా జీవితంలో అయిపోయింది, ఇంక 4గా వెళ్ళిపోదాం. అయ్యగారండి చాలా బాగుంది వాక్యం, మా జీవితాలకు ఉపయోగకరంగా ఉంది, మా సంఘానికి దీవెనకరంగా ఉంది అన్నోళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తుతి చెప్పండి. అదే కదా మాకు కావలసింది, అదే కదా మాకు కావలసింది, అదే కదా మాకు కావలసింది. దేవునికి స్తోత్రం. మా ఆవిడ ఒకవేళ ఈ వీడియో చూస్తుందేమని భయపడబోకండి. మా ఆవిడకి కూడా తెలుసు ఈ సంగతి, చెప్పేశాను. పెళ్ళికి ముందే చెప్పాం, మాది లవ్ మ్యారేజే, మీ చెల్లయిది మాది, మా అబ్బాయిది ఇప్పుడు లవ్ మ్యారేజే, మా తాత సోరైనాడిది లవ్ మ్యారేజ్, వాళ్ళ నాన్నది లవ్ మ్యారేజ్, 7 తరాల నుంచి లవ్ మ్యారేజ్. కుటుంబాలు బాగున్నాయి. దేవునికి స్తోత్రం.
అరమరికలు లేవు, ఇడిపోటాలు లేవు, అంతా బాగుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రభు సేవ చేసుకుంటూ మా బిడ్డలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఉన్నత కృపచేత మేము నింపబడ్డాం. దేవునికి స్తోత్రం. దూరం నుంచి చూసి రెబ్బకా ఇస్సాకుని ప్రేమించలేదా? తప్పేంటబ్బా? మధ్యలో ఇడిపోటాలు, కోర్టు సీన్లు, పోలీసు సీన్లు, కట్ చేస్తే గొడవలు, కట్ చేస్తే తన్నుకోటాలు, ఇవి ప్రభువుకి ఇష్టం లేదు. కానీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత, లవ్ మ్యారేజ్ మంచిదే. చక్కగా చేసుకున్నారు. 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు బిడ్డ తండ్రి అయ్యాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, చక్కటి ఇంట్లో ఉంటున్నారు. అన్ని గదుల్లో ఏసీలు ఉన్నాయి, మా అన్ని గదుల్లో ఏసీలు ఉన్నాయి, కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు కారు కూడా ఉంది, డ్రైవర్ లేక బస్సు ఎక్కొచ్చా. మొన్నే కొన్నారు మా అబ్బాయి 18 లక్షలు పెట్టి గ్రాండ్ విటారా అని బ్లూ కలర్ కారు కొన్నారు. వేసుకెళ్ళి డాడీ డ్రైవర్ దొరికితే అన్నారు. ఆడెక్కడో ఉన్నాడు. మా అబ్బాయికి ఏమో డ్రైవింగ్ వచ్చు బాబు, నాకేమో కారుకి తోలేవాడు లేడు. అందుకని ఇప్పుడు నేను ప్రభు వైపు చూడనా, కారు వైపు చూడనా? నా ప్రభు వైపు చూసి నా దాసుని కోసం నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్లస్ మీకోసం కూడా వచ్చానమ్మా. దేవునికి స్తోత్రం. మీరు నిండుగా మెండుగా కలకల్లాడతా మా సేవకులు మీరు ఉంటే, తద్వారా కట్టబడిన సంఘం ద్వారా వచ్చే ఆశీర్వాదం మీకంటే గొప్పగా నా ఇంటికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం పర్లేదు, మైక్లోనే చెప్తా, మా ఆవిడికి తెలుసు కదా, ఇంక దేనికి. మీరేం పంపించండి, ఏం పర్లేదు వీడియో. మున్ని అని కంగారు పడబాకు, జాగ్రత్తగా ఉండు. అదేంటి ఆవిడ అలా కంగారు పడుతుంది? నాకేం జరగదు, నీకేం జరుగుద్దేమో, ఇటు జరుగు. మున్ని అని ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఓ ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడ్డా. జాగ్రత్తగానండి, వాక్యానికి దానికి సంబంధం చెప్తున్నా. వాక్యంలో ఉంటే మనం తప్పించబడతాం, వాక్యంలో లేకపోతే కూలిపోతాం. సరే, తరువాత గొడవలైనవి. మా నాన్నగారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా ఉండేవారు. పెద్దలతో గొడవలైనవి. వాళ్ళు కత్తులు, కటారాలు అన్నీ వేసుకొచ్చి నన్ను వేద్దామని చూశారు. మా నాన్న నన్ను తప్పించి, ఇక అదేదో సెటిల్మెంట్ అయిపోయింది కదా. ఆ తర్వాత నేను వేరే మ్యారేజ్ అయింది కదా. మ్యారేజ్ అయ్యి నాకు ఒక బాబు పుట్టిన తరువాత నేను ప్రభువుని 1995లో, అది 86లో జరిగింది, ఇదేమో 95లో జరుగుతుంది. 95లో ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళి మంచి అండగా ఉందని అప్పటికి వాక్యంలో బాగా బలపడ్డా. నేను ఎక్కడికక్కడ తప్పించుకుంటున్నా. తప్పించుకునే టైంలోనే ఆయన ఎదురయ్యాడు, గురువుగారు ఎదురయ్యాడు. ఎవరో సాతానుగాడండి. గురువుగారు ఎదురయ్యాడు. ఒక ఇంటికి మంచినీళ్ళ కానీ వెళ్ళేసరికి ఈ అమ్మాయి డోర్ తీసింది. ఇరికించడానికి భలే చూస్తాడండి అడుగడుగునాడు వేసే ప్లాన్ ఉంది చూడండి. మట్టానికి తొక్కాలని చూస్తాడు ఆడు. అబ్బే, మనం ఎక్కడ లొంగంగా, ఎంత డీప్గా వాక్యం వెళ్తుంటే మనం ఎక్కడ పడం కదండి. ఉచ్చులో పడ్డామా, ఆడు తీసుకెళ్ళి వేటగాడు పేక్కోసి దాఖలేసేస్తాడు. దాఖలేసేసి కల్లో బ్రాందీయో తాగి ఆడు తినేస్తాడు. మన బతుకులు కూడా అలా నాశనం అయిపోతాయి. తీగానే నేను స్టన్ అయ్యి మున్ని అన్న లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి నాకు దివారాత్రులు నిద్ర పట్టట్లేదు. ఆనాడు ప్రేమించుకున్నాం కదా, ఆనాడు ఉత్తరాలు రాసుకున్నాం కదా. అప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయి? ఈ లేవుగా. వైట్ పేపర్ మీదే అంతా. నేను ఒక కవర్లో పెట్టడం, గులాబీ పువ్వు పంపటం, అది ఒక కవర్లో పెట్టడం, నాకు గులాబీ పువ్వు పంపటం. ఆ గులాబీ పువ్వులు ఈ ఉత్తరాలు ఆ గులాబీ పువ్వులు వస్తున్నాయి. కళ్ళు మూసినాయే, కన్ను తెరిచి మర్చిపోయిన దాన్ని తెచ్చి ముందెట్టాడు వాడు. అప్పుడు నేను అన్నాను మా ఆవిడతో, ఏదున్నా తీసుకెళ్ళి చెప్పేస్తాను. ఎందుకంటే భార్యాభర్తల దగ్గర అరమరికలు, అందులోకి సేవకుల ఇళ్లలో అసలు ఉండకూడదు. తేడా కొట్టిందా సంఘం లేచిపోద్ది. అవునా కాదండి? ఎందుకంటున్నానంటే, సంఘాన్ని లేపేయాలంటే ఏం చెయ్యాలరా అన్నాడంట ఓ సాతాను. ఆడన్నాడంట, ఓ కొంపలో కానీ చిచ్చు పెడితే ఆ కొంపకి వెళ్ళి ఇంకా ఆ సంఘం కూలిపోద్ది అన్నాడంట చిన్న సాతాను. పెద్ద సాతాను అన్నాడంట, వాడు పిచ్చినా వెళ్ళారా, అంత టైం ఎందుకురా, లాంగ్ టైము, షార్ట్ టైంలో నేను ఒకటి చెప్తాను అన్నాడంట. ఏంటి అంటే, సేవకుల కొంపలు ఎట్టేసామనుకో సంఘం మొత్తం కూలిపోద్ది. అలా నాకెట్టేయడానికి చూశాడు. నా గురించి చెప్తున్నా. ఇంటికి వెళ్ళా, వాక్యం చదువుతుంటే పదే ఏమొస్తుందంటే, పిచ్చిమొండా కొడక, పరస్త్రీ ఇరుకైన గుంట వినండి, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి,
ఆమె ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు, ఆమె ఇంకో భర్తకు భార్య, ఆమె పరస్త్రీ కింద లెక్క. ఆ గుంటలో పడతావా నాతో నడుస్తావా అంటుంది వాక్యం. ఇప్పుడు నేను ఎటు రావాలి? నాకొద్దు ప్రభు ఆ గుంట. అవసరమైతే ఈ పేట ఖాళీ చేసి దూరంగానే వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్న కాడ నుంచి ఈ తలకాయ నొప్పి ఏంటని చెప్పి ఆ ఊరే మార్చేశాను. ఊరు మార్చేసి వేరే చోటకు వచ్చి ప్రభు సన్నిధిలో బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, పరస్త్రీ, ఇరికైన గుంట, వేసి లోతైన గొయ్యి, ప్రభువా ఇది చాలా పాపం, వాడు అస్తమాను నన్ను కెలుగుతున్నాడయ్యా మనసులో, ఇది పాపం ప్రభువా, ఇప్పుడు నేను జ్యోతికి భర్తను కానీ దానికి భర్తను కాదు కదా ప్రభువా, దీని నుంచి తప్పించమంటే ప్రార్థన ద్వారా ప్రభు తప్పించాడు. వాళ్ళు కూడా కొన్నాళ్ళ తర్వాత ఇక్కడి నుంచి గుజరాత్ వెళ్ళిపోయటానికి దేవుడు సాయం చేశారు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంటే నువ్వు కూలిపోవు, వాక్యం నుంచి పక్కకు వస్తే నువ్వు కూలిపోతావు. ఇప్పుడు ఎన్నైనాయి? 4వది వచ్చేస్తున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. ఆగండి, ఎవరు రాశారు ఈ పత్రిక? ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఫిలిప్పీ సంఘంతో. ఏమన్నాడో తెలుసండి? నేను ఒక మాట ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను? మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఒక గీత గీస్తున్నాను ఇక్కడ. మీ గురించి మీ దైవజనుడు ఈ సాక్ష్యం ఇచ్చేలా చేసుకోండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా మీ గురించి, ఈ సంఘం గురించి మీ దైవజనులు వెళ్ళిన ప్రతి స్థలంలో మీ కొరకు ఇలా సాక్ష్యం చెప్పుకోవాలి. ఆయన మీ సేవకులు మీ గురించి చెప్పుకునే సాక్ష్యమును బట్టి నీ జీవితం దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్తాను ఇప్పుడు. మంచినీళ్ళు ఇమ్మని అడిగారండి, మంచినీళ్ళు ఇమ్మని అడిగారు. టెస్ట్ ఎలా ఉంటుందో చూడండి, ప్రభు పెట్టే టెస్ట్లు అలా ఉంటాయి. అమ్మా ఒక్క గ్లాస్ మంచినీళ్ళు అనేలోపు తిరిగింది, టర్న్ అయింది. టర్న్ అవగానే ఆగమన్నాడు. ఏలియా ఆగమ్మా, తినటానికి కూడా ఏమైనా. నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మీకు ఇప్పుడు అర్థమవుద్ది. జాగ్రత్తగా పట్టుకోండి, లోతుకి వెళ్తారు మీరు. వాళ్ళ దగ్గర అరమరికలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ట్రూత్ మాట్లాడాలి. ఉన్నది కొంపలో ఏం జరుగుతుందో అది ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. ఎవరికి చెప్పకపోయినా పర్లేదు. సేవకుని మాట విని సేవకునికి చెప్పు, సేవకునికి లోబడి సేవకునికి చెప్పు, దేవుని మాట విని దేవునికి చెప్పు, దేవునికి లోబడి దేవునికి చెప్పు. వర్షిప్ అండ్ సర్వ్ టు గాడ్. మర్చిపోవద్దు. ఇంప్రింట్ అండ్ ఇంప్రెస్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. మర్చిపోవద్దు. వెంటనే చెప్పేసిందండి, అయ్యా నా ఇంటిలో పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నాయి అంతే. యథార్థం చెప్పిందండి. యథార్థం చెప్పటం వలన 3.5 సంవత్సరాలు ఆ ఊళ్ళో అందరూ ఆకలితో చస్తున్నా ఆ ఇంటిలో విందు జరిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చెప్తాను. ఇంకొక బ్రహ్మాండమైన మాట ఉంది అక్కడ. ఓ మాట వాడింది ఆవిడ. రాత్రే నాకు తెలిసిందండి ఆ మాట. చాలాసార్లు ప్రసంగం చేశాను కానీ రాత్రే బయలుపరచబడింది అది. బిడ్డ చచ్చిపోయాడు, ఆ విధవరాలి కొడుకు చనిపోయాడు. చనిపోగానే ఏలియా అని పిలిచి అంటాది, నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నా కరువులో నువ్వు తోడై ఉండి ప్రార్థన చేసిన గొప్ప దైవజనుడు కదా, ఆనాడు నీ మాటకు లోబడ్డానా, ఆనాడు నీ మాట విన్నానా ఏలియా? విన్నావమ్మా, నా మాట విన్నావు, నా మాటకు లోబడ్డావు, దేవుని మాట విన్నావు, దేవునికి లోబడ్డావు, దేవునికి భయపడ్డావు, దేవుణ్ణి అనుసరించావు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేశావు, ఎక్కడ 0.1% కూడా నువ్వు తగ్గలేదు, యు ఆర్ గ్రేట్ అన్నాడు. కానీ ఇంకోటి ఉందండి, తీయండి అది. మొదటి రాజులది 17 చూడండి పాస్టర్ గారు.
మొదటి రాజులే 17. చెప్తాను. చాలా బ్రహ్మాండమైన మాట అది. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి. శబాష్. ఏం జ్ఞాపకం చేశాడంటే ఏలియా? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి. కొన్ని పాపాలు మనకు తెలియవండి, మరుగున ఉంటాయి. అర్థమైందండి? ఎక్కడ ఉంటాయి? మరుగున. మర్చిపోతాం, చేసేసి మర్చిపోతాం. దాన్ని కూడా జ్ఞాపకం చేయటానికే ఏలియా వచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దైవజనుణ్ణి ప్రేమించి ప్రభువుని ప్రేమిస్తే ఈక్వల్గా నీకు తెలియనటువంటి పాపాలు ఏమైనా, నీ లోపల చిన్నవి ఒక చేదైన వేర్లు ఏమైనా ఉంటే ప్రభు డైరెక్ట్గా దర్శనంలో నీతో మాట్లాడతాడు, డైరెక్ట్గా కళల ద్వారా నీతో మాట్లాడతాడు. నా పాపాన్ని జ్ఞాపకం చేయటానికి వచ్చావా ఏలియా అంది. ప్రియులారా, సేవకుల్ని ప్రేమిస్తే, ప్రభువుని ప్రేమిస్తే, సేవకులకు లోబడితే, ప్రభువుకి లోబడితే, ప్రభువుకి భయపడితే, ప్రభువుని అనుసరిస్తే, ప్రభువుని హత్తుకుంటే, ప్రభువుని సేవిస్తే, ఆ సారేపతు విధవరాల్లాగా నీ జీవితంలో ఉన్నత కృపను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఎన్నైని? 4. 5వది ఫిలిప్పీ పత్రిక 1:3 నుంచి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో, అంటే మొదటి దినం అంటేనండి పౌలు గారు సేవ ప్రారంభించిన దినము నుండి ఇది వరకు సువార్త సేవా విషయములో మీరు నాతో పాలివారై ఉన్నారు. ఆపండి. ఇప్పుడు మీరు ఎవరితో పాలివారై ఉండాలి? సువార్త విషయములో సేవకులు చేసే ఈ దైవ సంబంధమైన పని విషయములో మీరు పాలివారుగా అంటే ఏంటి? ఏ కష్టం వచ్చినా, సేవకునికి తన భార్యకి ఏ ఇబ్బంది వచ్చినా, తన పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా సేవలోనేగా ఆయన ఉన్నారు. సైడ్ బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? అదేంటి అలా చూస్తున్నారు? అడుగుతాం కదా, మరి ఏం లేవు కదా. అప్పుడు మరి దేని మీద ఆధారం? ప్రభు చెప్పిన మాట అనేది నేను చెప్తున్నానా? మీరు పాలి భాగస్తులుగా ప్రతి విషయంలో ఉండాలండి, మీరు దీవించబడాలంటే. మొన్న జలుబు చేసి జ్వరం వచ్చిందండి నాకు. హైదరాబాద్ ఫోన్ చేశారు మా ఆవిడ, ఎందుకో వాళ్ళు చేస్తే చెప్పారు, అయ్యగారికి ఇలా ఫ్లూను ఫీవర్ అండి, చాలా ఇబ్బంది పడుతున్నారు, అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల ఆయన లేపలేదు, నిద్రలో ఉన్నారు అని అంటే, అమ్మా మీరు ఫోన్ పెట్టేయండి అన్నారు మా ఆవిడ్ని. ఏమన్నారు? అమ్మా మీరు ఫోన్ పెట్టేయండి అన్నారు. ఉదయం 9ంటికి అన్నారు, రాత్రి 7ంటికి 6 కూడా కారులో నన్ను దర్శించటానికి వచ్చారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. నీ కృప నా ఎడల విస్తారమే, ఏనాడు తలవని భాగ్యమిది, నీ కృప నాకు తోడుండగా, నీ సన్నిధియే నాకు నీడాయెను, బలమైన కార్యములు నీవు చేయగా, కొదువేమి లేదాయే నాకెన్నడు, ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా, బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. హల్లెలూయా. మా ఆవిడ నేను ఇలా పెడితేనండి కన్నీళ్ళు ఇలా వచ్చేసి నీ పాస్టర్ గారు, అయ్యగారు మీకు జలుబు జ్వరం అంట 4 రోజులుగా మేము 6 వచ్చేసాం అయ్యగారు, ఆమె సంతోషం చూడండి.
నాకేం సంఘ బిడ్డలేం కాదండి వాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా పరిచయస్తులు. వచ్చి ప్రార్థన చెయ్యండి అని నాకు 30,000 కవర్లో పెట్టించి మా ఆవిడికి 4,999 రూపాయలని వేసి ఉంది శారీ మీద. చాలా కాస్ట్లీ శారీస్ అండి, అవి ఫోటోలో ఉన్నాయి. ఇప్పుడు 4,999 అవి 4 చీరలు తీసుకొచ్చి, దూరం నుంచి వచ్చామని బాధపడతారండి పాస్టర్ గారు. మీకు బాగాలేదని తెలిస్తే మేము రామా? మాకు బాగోలేనప్పుడు, మా పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ రాలేనప్పుడు మీరు వచ్చి నా ఇంటిలో ఉండి కడుపు కాల్చుకుని ప్రార్థన చేయలేదా? అయినా ప్రభు మాట వింటున్నాం కనుక మీ మాట కూడా వినాలి, ప్రభువుకు లోబడ్డాం కనుక మీకు కూడా లోబడాలి. అందుకే వచ్చాం పాస్టర్ గారు. అమ్మ వంట చెయ్యి, భోంచేసి వెళ్తాం. అయ్యగారు మీకు బాగున్న తర్వాత ఒక్కసారి వచ్చి మా ఇంటి పక్క స్థలం కొబ్బరి నూనె వేసి ప్రార్థన చెయ్యండి. 300 గజాలు, గజం వచ్చి 70,000 అమ్ముతుంది, అది అమ్ముడు పోవాలని ప్రార్థన చెయ్యండి. వచ్చాము, మిమ్మల్ని చూసాము, మిమ్మల్ని పలకరించాము, దేవుణ్ణే చూసామని అనుకుంటున్నాం పాస్టర్ గారు అని ఏడ్చారండి వాళ్ళు. వెళ్ళాను, బాగుపడ్డాక వెళ్ళాను, ప్రార్థన చేశాను. 18వ రోజు అమ్ముడిపోయింది. చప్పట్లు కొట్టండి దేవునికి. అందులో మరలా 1 lakh పంపించారు. ఆప్యాయత, అనురాగాలు ఉండాలి. ఎవరికి? మీకే. ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఓ కరుణ, ఓ బాధకు నిలబడటం, ఒక ఇబ్బంది కలిగితే మేము ఉన్నామండి అని అంటాం, ఒక చేయూతనివ్వటం, ఒక సహాయం చేయటం, ఇవన్నీ దైవ లక్షణాలు. మన అవసరం తీరిపోయింది, మన పని అయిపోయింది కదా అని దులపరించుకుని వెళ్ళిపోయే విశ్వాసులు ఎంతోమంది ఉన్నా ఈ చివరి దినాల్లో నా ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ సేవకునికి లోబడాలి, నీ సేవకుని మాట వినాలి, నీ సేవకుని ప్రేమించాలి, నీ దేవుని మాట వినాలి, నీ దేవునికి లోబడాలి, నీ దేవుని ప్రేమించాలి. నీ సంఘములో నువ్వు వర్షిప్ చేయటం కాదు, సర్వ్ టు గాడ్. దేవుని సేవలో పాలిభాగస్తులుగా ఉండి ప్రతి దానికి కొండంత అండగా మీ సేవకులకి కుడిభుజంగా మీరు ఉండగలిగిన నాడు మీరు ఆయన కూడా దీవించబడతారు, మీరు కూడా దీవించబడతారు. పరలోకమందు జ్యేష్ఠుల సంఘానికి నా దేవుడు తన ఆత్మచేత ఈ సంఘాన్ని సేవకుల విషయంలో, విశ్వాసులైన మీ విషయంలో నా దేవుడు ముద్రిస్తాడు. చప్పట్లు కొట్టండి. నేను ఇలా కూర్చుంటాను, ఒక కాస్ట్లీ కుర్చీ 12,000 ఎవరో గిఫ్ట్కి ఇచ్చారు. అందులో గబుక్కున ఒక ఆవిడ కూర్చున్నారు. ఈ 5గురు అంటారు, అయ్యగారికి వచ్చి కూర్చోకూడదు అంటే నేనన్నాను, మీరు కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. మీరు 270-300 కిలోమీటర్ల నుంచి వచ్చారమ్మా. ఆ కుర్చీలో కూర్చుంటే ఏమీ అవ్వదు, మీరు కూడా కూర్చోవచ్చు, నేను కూడా కూర్చోవచ్చు. అందుకే పాస్టర్ గారు మీ ఆప్యాయత చూసే మేము ఒకరికొకరు ఫోన్లు చేసుకుని వచ్చేసాం కారుల్లో అన్నారండి. 300 గజాల స్థలం, 40,000 చొప్పున ఎగేసుకెళ్ళిపోయారు. 40 70 చెప్పారు, గుర్తులేదు. ఎగేసుకెళ్ళిపోయారు. 1 lakh నాకు పంపించారు. ఇది ఎవరికి ఆశీర్వాదం? నాకు మేలు జరిగింది. గట్టిగా వచ్చిన వాళ్ళకి మేలు జరిగింది, అందులో సేవకురాలు ఉంది. నాకు మేలు జరిగింది, వచ్చిన వాళ్ళకి మేలు జరిగింది. ఆల్ ఆర్ హ్యాపీ. చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తాం. అబే కొంతమంది అలా లేరు. నేను, నాది, నాకే, నేను, నాది, నాకే. ప్రభు వచ్చి అన్నాడు, వెర్రివాడా, నేను, నాది, నాకేంట్రా, తెల్లారేలోపు నీ సీటీ చించేస్తున్నాను అన్నారా? బైబిల్లో ఉందా లేదా? నా కొట్లు కట్టించుకొందును, నా ధాన్యము నింపుకొందును. సేవకుడు మాట ఏంట్రా మరి? అసలు సేవకుని గురించి అక్కడ మాటే రాలేదు. ఆ మొత్తం 100 సార్లు చదివాను సార్, అసలు లేదు. నా కొట్లు కట్టించుకొందును, నా ధాన్యము నింపుకొందును, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సంతోషించుము, నా ప్రాణమా గంతులు వేము. ఎప్పుడు ఈడి గురించే. అందుకనే తెల్లారేలోపు పరలోక ప్రియులారా మన పొరమీది కాదే పొడానేజామో ఎత్తేసారు బాక్స్తో. అసలు వాక్యం అంత కరెక్ట్గా కనపడుతుంటే భయము లేదు, ఏమీ లేదేంటండి? నాకు అర్థం కాని విషయం అదే.
ఈ సేవ ఉన్నంత కాలం, సార్ చివరికి వచ్చేసాం, ఈ సేవ ఉన్నంత కాలం మీరు వారికి పాలి భాగస్తులుగా ఉండాలి, కుడి భుజంగా మీ సేవకులకి నిలబడాలి, ప్రతి కార్యక్రమాన్ని మీ భుజస్కంధాలపై వేసుకున్న నాడే మీరు దీవించబడతారు. దీవెన లేదండి, దీవెన లేదు, అబ్బే అన్నాలు వడ్డెత్తుంటే మనం ఎందుకు గ్లాస్ తీయాలి, నీ సోకు మండ. మొన్న కూటానికి పిలిచారండి, అంతవరకు ఎందుకండి, అన్నమ్మ గారు ఉన్నారు కదా, ఆయన చనిపోయారు కదా అప్పుడు వాళ్ళ బ్రదరు. మరి అప్పుడు నేను గ్లాసులు ఎత్తలా. అన్నమ్మ గారని మాకు మంచి దైవజనరాలు ఉన్నారండి, ప్రేమ ఆప్యాయత అనురాగాలకి ముంగుర్తు ఆవిడ. 31 సంవత్సరాల ఆత్మ సంబంధంగా పరిచయం. తిమోతి తమ్ముడు, అన్నమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు చిన్న చిన్నోళ్ళు. అప్పుడు వాళ్ళ బ్రదర్ చనిపోతే నేను కూడా గ్లాసులు తీసి వేసాను, తప్పేంటి, వేసాను. మర్నాడు నాకు దీవెన వచ్చింది, 3 గ్లాసులు వేసాను, 30,000 వచ్చింది. చప్పట్లు కొట్టు. అక్కడ పడి ఉన్నాయని తీసి అమ్మ పర్లేదమ్మా అని వేసా. మర్నాడు సాయంత్రానికి 30,000. నీ మొహం మండ, నీకు 300 కూడా రాదేంటి? అబ్బే ఆశీర్వాదమే లేదండి, ఎప్పుడు బేలమొహం వేసుకొని ఆశీర్వాదం లేదండి. అయ్యగారు మామిడికాయలు తిన్నారా? లేదమ్మా ఇంకా తెచ్చుకోలేదు, ఇప్పుడేగా స్టార్ట్ అయినాయి. అయ్యో తినలేదా? ఉండండి మొదటి కాయలు తెస్తాను అని ఇంటికి 200 కాయలు పంపారు. ఇప్పుడు మీరు ఒకటి కోసుకొని తింటేనే నేను ఇంటికి వెళ్తాను. ఎంత గొప్ప విశ్వాసం అండి ఆవిడ. ఆగిరిపల్లి నుంచి తెచ్చారు మామిడికాయలు. బెజవాడికి దగ్గర ఆగిరిపల్లి ఉంది కదా, అక్కడ మామిడి తోటలు ఉంటాయి. మీరు, అమ్మగారు, బాబు, పాప 4 కోసుకు తింటే మేము వెళ్తామన్నారు. కోసుకొని శుభ్రంగా తిన్నామా, పెద్ద గాలివాన వచ్చింది మొన్న, అన్ని తోటలు రాలిపోయినాయి, ఈమె తోట రాలేదు. దేవునికి స్తోత్రం. రాలవు. ఎందుకు రాలవు? రాలిపోయే స్థితి నువ్వు తెచ్చుకోలేదు కనుక. రాలిపోవాలన్నా రాలకుండా ఉండాలన్నా అది ఎవరి చేతుల్లో ఉంది? కొద్ది గట్టిగా చెప్పండి. నా చేతుల్లో అని ఎవరి కాళ్ళు చెప్పొచ్చుగా, మన అంటారేంటి మళ్ళీ? అది అలా చెప్పే ధైర్యం ఉండాలి. కనుక రాలాలన్నా కూలాలన్నా మీ చేతుల్లోనే ఉంది. సువార్త మొదలెట్టిన మొదటి దినము నుండి ఈ రోజు వరకు మీరు నాతో పాలిభాగస్తులుగా ఉన్నారు. నా కష్టంలో, నా సుఖంలో, నా వేదనలో, నా దుఃఖంలో, నా కన్నీటిలో ఏనాడు పిలిపి సంగమా మీరు నా చెయ్యి విడిచిపెట్టలేదని చెప్పాడండి. మరి ఆయన్ని ఎలా చూసుకుంటున్నారన్నది ఆయన నాకెప్పుడు చెప్పలేదు. ఏమంటే చెప్పారా? మాకు సంబంధం లేదు కదా, మీరు చెప్పరు, నేను విన్నాం. మరి ఆయన ఎందుకు పిలిచారో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత, నేనెందుకు బస్సు ఎక్కొచ్చానో, నేనెందుకు ఎక్కడ నిలబడ్డానో, మీరెందుకు వచ్చి కూర్చున్నారో, ఇది అనాది సంకల్పం. ఆలోచించండి. ఆరోది ఇంకెన్నున్నాయి? ఇంక 2 ఉన్నాయి. 5 అయినాయి సార్, 5 అయినాయి. 7వది మాత్రం షాకింగ్ న్యూస్. భయపడకుండా గుండ్ల మీద చేసుకుని కూర్చోవాలి. చదవండి, అదే పత్రిక, ముందుకెళ్ళండి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. అది ఏ క్రియ? అది సత్క్రియ. సరే, ధైర్యంగానో బోర్యంగానో మనలో మన మాట, ఒక కుటుంబంగా, ఏమండి సార్, ఒక కుటుంబంగా ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నింటిలో మేము ఏది జవదాటకూడదు, సిగ్గుపడకూడదు దేవుని సన్నిధిలో. మా చెల్లమ్మ, నేనైనా, ఏ తల్లి నువ్వైనా నా బిడ్డ లాంటి దానివి, మనము సిగ్గుపడకూడదు. ఒక కుటుంబం కదా, అయ్యగారు మీరు ఒక కుటుంబం, నేను ఒక కుటుంబం. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం ప్రకారం ఏ ఒక్కటి సైడ్కి వెళ్ళకుండా మేము ఉన్నాం అన్నోళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి కుడి చేయి ఎత్తండి. అయ్యగారు, యు వాచ్ ద బిలీవర్స్. అందుకే వచ్చింది ఇది. ఇప్పుడు ఇక్కడ ఎత్తలా పోతున్నారు. ప్రభువులు ఎక్కడగడమ్మా, కారుండి కూడా ఇదిగో బస్సు, గాలి, దుమ్ము, ధూళి. ఎందుకు వచ్చామమ్మా? మాకు లేక రాలేదు కదా. తమ్ముడు మమ్మల్ని ప్రేమించి పిలిచారు. మళ్ళీ 6 వారాల వరకు ఖాళీ లేదండి మాకు. అట్నుంచి అన్నమ్మగారు ఫ్యామిలీ పిలుస్తున్నారు. అయ్యా మీరు మీ గురించే అడుగుదాం అనుకుంటున్నాం, ఫోన్ చేశాను నిన్నే బ్రహ్మరాంబ గారు అన్నారు.
అమ్మ ఒక 5-6 వారాలు పోయాక నేను చెప్తాలే అమ్మ, మిమ్మల్ని ఎలా వదులుకుంటాను, వస్తానన్నా. అంటే అంత అనుబంధం మాకు ఆ కుటుంబంతో. మీరు ఎత్తలేకపోయారు చెయ్యంటే వందనాలు చెప్పండి నాకు ఒకసారి. మారాలి, మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలి. ఈ రోజు నుంచే ఆ మార్పు దేవుడు మీలో చూడాలి, మీరు దీవించబడాలి. నాకెందుకులే అని వదిలేసి సేవకుల్ని వెళ్ళకండి ఏ విషయంలో. సత్క్రియ చేసేవాళ్ళే దేవుని రాజ్యానికి వెళతారు. రోమా పత్రిక 2:27. మరియు స్వభావం బట్టి సున్నతి లేని వాడు. మార్కు 2:27. ఒక నిమిషం. మరియు అమ్మ రోమా 2:7 అమ్మ. రోమా 2:7. రోమా పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్పింది కరెక్టే. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సత్క్రియ అంటే ఏంటి? అయిపోతుంది వర్తమానం, చాలా జాగ్రత్త. సత్క్రియ అంటే ఏంటి? మిస్ అయిపోయారండి. సత్క్రియ అంటే ఏంటో ఇప్పుడే కదా చదివాం. వెనక్కి వెళ్ళాలి మళ్ళీ, తప్పదు. మీ పాఠం అర్థం కాలేదు. ఫిలిప్పీ 1:3 నుంచి చదివితే సత్క్రియ ఏంటో మీరే చెప్తారు. మొదటి దినము నుండి అంటే పౌలు గారు సేవ ప్రారంభించిన దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు సేవకుడినైన నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన అంటే ఏంటి? అక్కడే ఉంది కదా, దైవ సేవకుడి సేవ విషయంలో అడుగడుగున తోడై ఉండుటను సత్క్రియ అంటారు. ఈ సత్క్రియ చేసిన వాళ్ళు వింటున్నారా? రోమాపత్రిక 2:7. సత్క్రియను ఓపికగా అంటే ఈ సత్క్రియ చేయడానికి ఏం కావాలి మీకు? ఉందా? ఓపిక ఉందా? ఓపిక ఉందా లేదా? లేకపోయినా తెచ్చుకోవాలి. ఏం చెయ్యాలి? తెచ్చుకోవాలి. యేసన్న గారు ఒకసారి ఏమన్నారంటే, 20 ఏళ్ల క్రితం యేసన్న గారండి, రాయ్ రేపు పొద్దున్న 6 మొత్తం ఊడిసేసి కడిగేసి మందిరంలో చాపలు వేయాలి. విజయరాజు నీకు కూడా. భయంకరమైన 104 జ్వరం. అప్పుడు మేము గుంటూరు నెహ్రూ నగర్లో ఉన్నాం. నెహ్రూ నగర్ అని ఉంది గుంటూరులో. బుచ్చయ్య తోట పక్కన ఉంటుంది, ట్రాక్ యువతల. 104 జ్వరం. అన్న చెప్పాడు వెళ్ళాలి, చెయ్యాలి, లేకపోతే ఊరుకోరు. ఈ జ్వరమేమో 5 రోజులు చూసిన తరువాత జాగ్రత్తగా గుర్తుపట్టండి సార్, గుర్తుపట్టండి. మనము పైనుండి వచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే ఎక్కడ నువ్వేమీ సంపాదించుకోలేవు. దేవునికి స్తోత్రం. 5 రోజులు చూసాక బ్లడ్ టెస్ట్ చేసి ఇది వైరల్ ఫీవర్ అని చెప్పారు. వైరల్ ఫీవర్కి 15 రోజులు కోర్సు రాశారు. అంతకుముందు రోజే రాశారు. వెళ్ళా. మొత్తం ఆయన చెప్పినట్టుగా ఒక 7-8 మంది కుర్రోళ్ళం కలిసి ఆ చర్చ్ అంతా ఊడిసేసి కడిగేసి చేపలు వేసేసాం. అన్నొచ్చారు. రండిరా అందరూ, ఇటు రండి, ఏంట్రా మీ సమస్యలు ఏంటి అన్న? నాకన్నా వైరల్ ఫీవర్ అన్నారన్న, ఒక్కో బిళ్ళ గొట్టం ఎంత ఉందన్న, వేసుకుంటుంటే కడుపులో తిప్పేస్తుందన్న, తట్టుకోలేకపోతున్నానన్న. అవసరం లేదు, నువ్వు సత్క్రియ చేసావు. చప్పట్లు కొట్టండి. వండర్ఫుల్ వర్డ్. కొట్టానండి, లెంపకేసి కొట్టినట్టు అయిపోయింది నాకు. నువ్వు సత్క్రియ చేసావు. ఆ పిల్లలతో పని ఏంట్రా నీకా? ఇట్రా నూనె అందుకో. ప్రార్థన చేసి తొడ మీద కూర్చోబెట్టుకోవడం అలవాటు యేసన్న గారికి. బిడ్డల్ని ఇక్కడ రమ్మని ఎడం తొడ మీద కూర్చోబెట్టుకుని ఇలా చెయ్యేసి ప్రార్థన చేసి, నువ్వు సత్క్రియ చేశావు, నీ జ్వరానికి బిళ్ళలతో పని ఉండదు నాన్న,
వెళ్ళిపోయి రేపు పొద్దున ఆరాధనకి వచ్చాయమ్మా, రైట్ యూ క్యాన్ గో అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి 4 గంటలకి థర్మామీటర్ పెట్టడం 101, పారాసిటమాల్ మింగటం, అది కడుపులో తిప్పుద్ది. యాంటీబయాటిక్ ఎంత ఉంటుంది ఒక్కొక్కటి, ఆ గొట్టం వేసుకుంటే కడుపులో తిప్పుద్ది. అది రియల్గా తిప్పుద్ది. ఫుల్లుగా తినేసుకోవాలి. జ్వరంలో తినగలమా? తినలేం. కనుక వేసుకుంటే కడుపులో తిప్పుద్ది. మొత్తానికి థర్మామీటర్ పెట్టి చూస్తే జ్వరం లేదు. మళ్ళీ 4 గంటలకు చూస్తే జ్వరం లేదు. మా ఆవిడ తెల్లవారులు ఈ పని మీదే ఉంది. 4 గంటలకు లేపటం, థర్మామీటర్ పెట్టడం, మళ్ళీ 4 గంటలకు టైం చూడటం, తెల్లారేసరికి జ్వరం లేదు. పొద్దున్నే మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ఏంటి మరి ఏంటి జ్వరం ఏమైందని, రాలేదన్నా. బిళ్ళలన్నీ కాలువలో ఇసిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సత్క్రియ చేసిన బతుకులు అలా ఉంటాయి. సత్క్రియ చేస్తే బ్రతుకులు అలాగ మార్చబడతాయి. సత్క్రియను ఓపికతో, ఓపిక లేదు ఈ చివరి దినాల్లో విశ్వాసులకి. అబ్బే ఓపికే ఉండట్లేదు. అదేంటంటే పెద్ద ట్రాక్గా మాట్లాడింది ఒక ఆవిడ. అదేంటమ్మా, సంఘంలో పరిచర్య చేసుకునేది మీరే కదా, ఓపిక ఎందుకు లేదంటే, అమోనియం తిండ్లు పాస్టర్ గారు, నీ బంధం కాదు, దాటేయటానికి లెక్కేస్తావేంటి? అమోనియం తిండ్లండి, అంతా ఫెర్టిలైజర్ చల్లేయటం వల్ల ఆ తిండిలో బలం లేదు. ఒక వంకాయ తిందామన్నా రుచి లేదు, ఓ చేప తిందామన్నా ఇంజెక్షన్ చేస్తున్నారు అయ్యగారు, అందువల్ల బలం ఉండలేదు అయ్యగారు, అందువల్ల మేము మాత్రం ఇది ఏం చేయగలం అంది. ఆ తర్వాత ఏమైందంటే, ట్విస్ట్ చెప్తానేనండి, పాపం మీకు అవ్వాలని నేను కోరుకోను. ఇంటికి వెళ్ళి అలా ఆయన టీ పెట్టమన్నాడని పాలెట్టింది. పాలెట్టి గిన్నెలో పోయి పొట్ట మీద పోసుకున్నాం. పొట్ట అంతా ఎంత ఎత్తు కాలిపోయి బొబ్బ వచ్చేసి, అయ్యగారు పొట్ట కాలిపోయింది అయ్యగారు. అప్పుడు వస్తాడు అయ్యగారు నీ గుర్తుకి. అంతవరకు అమ్మగారు అయ్యగారు గుర్తురారు. ప్రార్థన చెయ్యండి, పొట్ట కాలిపోయింది. అమ్మ నేను వచ్చేలోపు నువ్వు బర్ణాలు రాసుకోమని చెప్పారంట పాస్టర్ గారు. బర్ణాలు చెయ్యి పెడదామన్నా తట్టుకోలేకపోతున్నాను అయ్యగారు. పాలు గిన్నెలో అనుకుని పొట్ట మీద పోసుకున్నాను అంది. ఇంకెక్కడన్నా పోసేసుకుంటాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఆడెవడో బాణం చెక్ చేస్తున్నాడంట, ఊరికి చెక్ చేస్తున్నాడంట గురిపెట్టి. ఇలా అంటే పని చేస్తుందో లేదో అని చెక్ చేస్తున్నాడంట బాణం. అది గురి చూడకనే ఇశ్రాయేలు రాజు గుండెల్లో దిగిపోయింది. వద్దమ్మా, అసలు వద్దు. సత్క్రియని ఎలా చెయ్యాలి ఇప్పుడు చదవండి కంటిన్యూగా. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనత అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ 7 ఉంటే ఏమొచ్చేస్తుంది? నిత్య జీవం. బంపర్ ఆఫర్ అన్నమాట ఇది. ఇవి చేయటం సులభమా కష్టమా సార్ పురుషుల్లో మాట్లాడాలి. ఇప్పుడు వరకు చెప్పిన ఇవన్నీ చేయటం సులభమా కష్టమా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్, మీరు డేర్గా చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నా. కష్టమైన వాళ్ళకి కష్టం అంటారా, సులభం అంటారా? సులభమే, చేసుకుంటే సులభమే. ప్రేమతో చెయ్యాలి ఇవన్నీ. దేంతో? ఆ ద్వేషంతో పగతో చేస్తే తలకాయ నొప్పులు వస్తాయి, మెదడు వాపులు వస్తాయి. ఇవన్నీ చేయటానికి ఏం కావాలో తేల్చేశాడు చివరిలో. ఓపిక, స్ట్రెంగ్త్ కావాలి, బలం కావాలి, ఓపిక కావాలి. ఇవన్నీ కలిపి నీకు ఏమిస్తాయి? ఇంకోటి చెప్పి బైబిల్ మూసేస్తానే. వినకపోతే ఏమవుద్ది? ఇప్పటి వరకు విన్నారా? చెప్పండి బ్రదర్, నేను కూడా విన్నాను. వినిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇప్పుడు వినాలా వద్దా? సేవకుని మాట వినాలా? సేవకునికి లోబడాలా? దేవుని మాట వినాలా? దేవునికి లోబడాలా? దేవునికి భయపడాలా? దేవుని అనుసరించాలా వద్దా? వర్షిప్ చేయాలా వద్దా? వర్షిప్తో పాటు సంఘానికి సర్వీస్ చేయాలా వద్దా? నీ సేవకునికి సత్క్రియ చేయాలా వద్దా? ఓపికతో చెయ్యాలా వద్దా? ఇప్పుడు ఇవన్నీ విన్నారు కనుక విన్నారా లేదా? ఒక్క మాట చెప్తానే, చెప్పి రెఫరెన్స్ తీస్తాను.
తెలియనంత వరకు నువ్వు ఎస్కేప్ అయిపోతావు. తప్పు లేదు అందులో. తెలియదు కనుక మా అబ్బాయికి తెలియక పొయ్యిలో ఏలెట్టాడని అంటారా, తెలియక పెట్టడం తప్పేం కాదు. కావాలని పెట్టడం అది నేరం, ఘోరం, నేరాలు ఘోరాలు. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత విన్నారు కదమ్మా, విని విననట్టుగా యాక్షన్ చేస్తే ఏమంటారు దాన్ని? యాక్షనా యాక్టింగా? యాక్టింగే కదా. కొన్ని మనకు అర్థం కావు సార్ పాస్టర్ గారు. యాక్టింగ్ చేసావనుకో ఈ క్షణం నుంచి మనకు వచ్చే బంపర్ బ్యాడ్ ఏంటో కూడా చూడాలి. సామెతల గ్రంథం అల్లకల్లోలం అయిపోద్ది జీవితం. అబ్బే కష్టం అవుద్దండి. మీరు అలా ఉండకూడదన్న ఆశ. ఇప్పుడు వరకు మంచిగా బోధన్నారు కదా, అమ్మా వినండి, అయిపోయిందిరా, చివరికి వచ్చేసాం. ఏం కూరలు? చికెన్లు, మటన్లు ఉంటాయి. ఇదిగో మాట చెప్తానే, తక్కువ తినండి. ఏంటి? ఎక్కువ ఆరోగ్యం పొందండి. తక్కువ తినండి, ఎక్కువ ఆరోగ్యం పొందండి. ఉదయాన్నే ఒకడున్నాడు మాకు విశ్వాసి, అన్నా దా వాట్లకు అంటాడు. తీరా వెళ్ళాక 4 సాంబార్ ఇడ్లీ. వద్దురా, నాకొద్దు, 2 ఇడ్లీ చాలు. ఈడేం చేస్తాడు తెలుసా? బాగా రోస్ట్గా అంత ఉప్మా వేస్తే అమ్మంటాడు. ఇది రెండోది. ఒకటి అయిపోయింది నాతో పాటు ఇడ్లీ, నేను 2 అవుతాడు 6. తిన్నవాళ్ళు నేనేం అంటలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాం. అర్థమైందా? అయిపోయిన తర్వాత 2 మైసూరు బజ్జీలో ఒక పూరి వేసి, 2 మైసూరు బజ్జీలో చట్నీతో పాటు పూరి కూర వేసి మొత్తం ఇవన్నీ లాగించేస్తాడు. లాగించాక బయటకు వచ్చాక కిన్లే సోడా తాగుదామా అన్న అంటాడు. వద్దురా బాబు, నాకు కిన్లే వాటర్ చాలా అంట. ఆ లీటర్ది బాటిల్ ఎత్తేసేసి ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత, కొంచెం దూరం నడుస్తాం కదా, లడ్డు తింటావా మైసూర్ పాకు తింటావా అంటాడు. ఒరే నన్ను ప్రసంగం చెప్పించడానికి పిలిచావా, ఈ పెట్టడానికి పిలిచావా అని నేను, ఏమి లేదన్నా, ఇవన్నీ తింటే స్ట్రాంగ్గా సేవ చేస్తావా అన్నాడు. నేనన్నాను, స్ట్రాంగ్గా చెయ్యము నాయనా, ఉన్న స్ట్రాంగ్ కూడా చచ్చిపోద్దని చెప్పా. దేవునికి స్తోత్రం. తక్కువ తినండి, ఎక్కువ పని చెయ్యండి. దేవునికి స్తోత్రం. అది లెక్క. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఇది భయపెడతా ఉంటుంది, జాగ్రత్తగా భయపడండి. మరి భయపడకపోతే లాభం లేదు, ఎందుకంటే కుదరదు. 1:23 నా గద్దింపు విని తిరుగుడి. 24 నుంచి మొదలెట్టు. నేను పిలవగా మీరు వినకపోతిరి. ఆగు. ఈ ఉదయకాలం ఏమని పిలిచాడు మిమ్మల్ని దేవుడు? నా మాట వినటానికి రండి, నా బోధ వినటానికి రండి, నాకు లోబడండి, సేవకుల మాట వినండి, సేవకులకి లోబడండి, దేవుని మాట వినండి. చూసారండి, ఈక్వల్గా వచ్చింది. తీసేద్దామా ఏదన్నా ఇందులో? తీసేస్తే మనల్ని తీసేస్తాడేమో నా భయం. అందుకని తీయటానికి కుదరదు. నాకు భయపడండి, నన్ను అనుసరించండి, ఓకేనా? వర్షిప్ చెయ్యండి, ఆరాధించండి నన్ను, బట్ సర్వ్ టు గాడ్. సంఘంలో మీరు సర్వీసు, పనులు, కార్యక్రమాలు, ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ మీరు భరించండి. అర్థమైందా? తర్వాత ఇంప్రింట్ అండ్ ఇంప్రెస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. వాక్యాన్ని మీ హృదయంలో ముద్రించుకోండి. అప్పుడు మీరు వాగ్దానం చేయబడిన ఆత్మతో ముద్రింపబడతారు. అప్పుడు మిమ్మల్ని సాతాండు ఏమీ కదిలించలేడు. అర్థమైందా? సత్క్రియను ఓపికతో చెయ్యండి. సత్క్రియ అంటే సేవ మొత్తానికి కూడా మీరు బాధ్యత వహించాలండి. ఈ సేవ మొత్తానికి సేవకులతో పాటు మీరు కూడా బాధ్యత 100% వహించాలి. ఇవన్నీ విన్నారు కదా, ఉపదేశం విన్నారు, ఈ మాటలన్నీ విన్నారు కదా. ఇప్పుడు చదువు. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. విన్నారా? వినలేదు. వాళ్ళు వినలేదు కదా, తోసేశారంట బోధని. ఈరోజు ఈ బోధన మీరు తోసేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే తోసేస్తే వచ్చే ప్రమాదాలు అక్కడ ఉన్నాయి. నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. ఆగు.
అపాయం వస్తే నీకేం చేస్తాడంట? అసలు ఏం చెయ్యాలి? నీకు అపాయం రాగానే ఏం చేయాలి? ఆయన దిగి వచ్చేయాలా లేదా? మరి నవ్వటం ఏంటి? అంటే నువ్వు అవుట్ అయిపోయావు. యు ఆర్ ఫెయిల్డ్ ఆల్రెడీ ఇన్ ద మినిస్ట్రీ. సేవలో మీరు ఫెయిల్ అయ్యారు కనుక మీకు అపాయం వచ్చినప్పుడు ఆయన నవ్వుతాడు. ఒకటి, మీకు భయము వచ్చినప్పుడు, మీకు భయం కలిగినప్పుడు నేను అపహాస్యము చేసేది. నేను అపహాస్యం చేస్తాను తప్ప సహాయం చేయను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, అంటే కరోనా లాంటిది మన మీదకి వచ్చేసినప్పుడు కరోనా లాంటిది మన మీదకి వచ్చేస్తే సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు నష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని. అని మొరపెట్టడం అంటే ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? చేస్తారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు కావాలి కదా, చేస్తారు కానీ ప్రార్థన చేస్తారు కానీ. చదువమ్మా. నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నీకు జవాబు ఇవ్వడం. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని. అప్పుడు శ్రద్ధగా బైబిల్ ముందేసుకుని వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, హల్లెలూయా స్తోత్రం ఆత్రం అంటా ఉంటారు కానీ వారికి నేను కనబడకుండా, వారికి నేను మరుగైపోతాను. అయిపోయిందండి. ఏంటి నీ సంగతి? ఏంటి మీ సంగతి? ఎవరికి ఆళ్లే, ఎవరికి వారే. కనెక్షన్ సేవకుడి దగ్గర స్టార్ట్ అయిందా? వెంటనే దేవుడికి కనెక్ట్ అయిందా? ఆ వెంటనే సేవకు కనెక్ట్ అయిందా? ఆ తర్వాత నువ్వు కనెక్షన్ కట్ చేసుకుందామన్నా ఇరుకులోకి, ఇబ్బందిలోకి, దుఃఖంలోకి, బాధలోకి వెళ్ళిపోతావు. ఉంది అన్నోళ్ళు చేతులెట్టి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఇప్పుడు అది ఉందా? ఆలోచించండి. ఆలోచించేయండి. చాలా సీరియస్గా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైపోయింది. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు దెబ్బలు తిన్నవాడు, నీ నిమిత్తం ఉమ్మూస్తే మారు మాట్లాడనటువంటి పరిశుద్ధుడు, నీ కొరకు ముండ్ల కిరీటం పెడితే ఆయన అలా నిలబడిపోయిన గొర్రెపిల్ల మౌనంగా. అటువంటి ఆయన సేవలో నువ్వు తప్పించుకోవటానికి ప్రయత్నం చెయ్యొద్దు. నువ్వు ఎస్కేప్ అవ్వటానికి ప్రయత్నించొద్దు. ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తే వచ్చే ఆ శోధనలన్నీ నువ్వు భరించలేవు, తట్టుకోలేవు. ఒకనాడు నేను కూడా అనుకున్నాను, ఈ సేవ వద్దు. 95లో స్టార్ట్ చేశాను సార్. 2005లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి సేవలో. నాకు వద్దు ఈ సేవ, నేను చేయలేను, ఈ ఒడిదుడుకులు తట్టుకోలేను, నా వల్ల కాదు ప్రభువా, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయమన్నా. ఎంత బాధ కలిగిందో సేవలో. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, ఆవేదనలు, అవమానాలు, నిందలు అన్నీ మీరు పడి ఉంటారు బ్రదర్. అవి పడకుండా ఇంతవరకు ఈ సేవ రాలేదు. ఆ సంగతి నేను కూడా చెప్పగలను, ఎందుకంటే నేను అందులో వెళ్తున్నవాడిని కనుక. వద్దు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నా మీద కోప్పడకు, అసలు అపాయాలు నా మీదకి రానియొద్దు, ఏదైనా ఉపాయం చెప్పని ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రార్థన చేశా, తప్పించుకుని ఎస్కేప్ అయిపోదామని. 2005లో సార్, వద్దు ప్రభువా, నీ మాట నీ సేవ చేయకపోతే అపాయం సుడిగాలిలాగా వస్తుంది అంటున్నావు, తుఫాన్లాగా వస్తుంది అంటున్నావు, భయం నన్ను చుట్టుముట్టేస్తుంది అంటున్నావు, నా ప్రార్థన ఎన్న అంటున్నావు, నన్ను అపహాస్యం చేస్తానంటున్నావు, నన్ను చూసి నవ్వుతానంటున్నావు. ఈ గొడవ అంతా వద్దు, దయచేసి నన్ను వదిలేస్తే నా దారి నేను వెళ్ళిపోతానన్నా. టైఫాయిడ్ జ్వరం, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో ఇన్ఫెక్షను, యూరిన్ ట్రాక్లో రాళ్ళు ఇరుక్కుపోవటం, వెంటనే మలేరియా, ఆ తరువాత ఇన్ఫ్లుయెంజా, సంవత్సరం పాటు భయంకరమైన బాధలు. ప్రభువుకి నాకు కనెక్షన్ తెగిపోయింది. ప్రార్థన చేస్తే ఇలా వెళ్ళు, ఇలా చెయ్యని చెప్పే దేవుడు కనుమరుగైపోయాడు. ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదు, ప్రార్థన చేస్తే కలలు రావట్లేదు. యోసేపుకున్న వరం నాకుంది, దర్శనం, కలల వరం ఉంది. ఏది చెయ్యాలన్నా ప్రార్థన చేసి ప్రభువుని అడిగి వెళ్ళాలా వద్దని లేట్ అయినా ప్రభు మాట తీసుకుని వెళ్ళే నాకు
దర్శనాలు కళ్ళు కనెక్షన్ పోయింది, కట్ అయిపోయినాయి. సంవత్సరం తరువాత ఇలా అయిపోయా. మళ్ళా అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రభువా, ఇంత భయంకరమైన రోగాల కుంపటి అయిపోయాను ప్రభువా, నన్ను వదిలేయి ప్రభువా అన్నందుకు ఇన్ని గద్దింపులా, ఇన్ని శిక్షలా, ఇన్ని భయాలా, ఇన్ని ఆపదలా, ఇన్ని ఇరుకులా. వద్దు ప్రభువా, తిరిగి చేస్తాను నీ పని, నువ్వు చేస్తాను ప్రభువా అని 2006లో మరలా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాను. ఇప్పటి వరకు నాకు ఏ అనారోగ్యం లేదు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం ఎందుకు చెప్పానో తెలుసా? మీరు తప్పిపోకూడదని, మీరు దేవునిలో ఉండాలని, మీరు దేవునిలో స్థిరపడాలని, మీరు దేవునిలో నిలబడాలని, మీ సేవకుల మాట ప్రకారం వారికి లోబడి మీరు వెళ్ళాలి. దేవుని మాట ప్రకారం మీరు లోబడి వెళ్ళాలి. సత్క్రియ, సువార్త, దేవుని పరిచర్య, మందిర సేవ, సేవకుల అవసరతలు, పిన్ టు పిన్ దివారాత్రులు నీ కుటుంబంతో పాటు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మామిడి పండు తింటుంటే నీ దైవ సేవకుల కుటుంబం గుర్తు రావాలి. నువ్వు అన్నం తింటుంటే చికెన్ వేసుకుని వాళ్ళు గుర్తు రావాలి. నీ కష్టాల్లో, నీ బాధల్లో కన్నీరు కార్చి వాళ్ళు సమర్పించుకొని వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు కనుక ఈరోజు నేను హాస్పిటల్ పెట్టగలిగితే, ఈరోజు నేను మరలా డాక్టర్గా విజయవాడలో ఒక హాస్పిటల్ పెట్టగలిగితే సాయంత్రానికి వస్తాయి 30-40 వేలు. స్కానింగ్ సెంటర్లో నాకు ఇచ్చేది ఎంతో తెలుసండి, 50% కవర్లో పెట్టి పంపుతారు. మీకు బ్లడ్ టెస్టులు 3000 రాస్తే నాకు 2200 పంపుతారు. సాయంత్రానికి 10 మందికి రాస్తే అదే 22,000 వచ్చింది. 3 స్కానింగ్లు రాస్తే అది ఒక 20,000 వచ్చింది. రోజుకి 50,000 నేను సంపాదించగలను. కానీ నా ప్రభువుకి నేను నా జీవితాన్ని ఇచ్చాను కనుక ఈరోజు మిమ్మల్ని బలపరిచే కృప నా దేవుడు నాకు ఇచ్చాడు. మిమ్మల్ని బలపరిచే కృప నా దేవుడు ఈ స్థలంలో నుంచి నాకు ఇచ్చాడు. మంచి తమ్ముడిని, కుటుంబాన్ని నాకు దేవుడు ఈ జగ్గైపేటలో ఇచ్చారు. ప్రియులారా, మీరు బాగుండాలి. ఏ మాత్రం గీత దాటొద్దండి. నా దేవుడు గీత గీసి వెళ్తున్నాడు. ఈ రోజున సరౌండింగ్ మొత్తం దేవుడు తిరుగుతున్నాడు. పక్కకి కానీ వెళితే దెబ్బలు పడిపోతాయి, జాగ్రత్త. ఒక ఆత్మీయ తండ్రిగా చెప్పి వెళ్తున్నాను. ఏ మాత్రం నువ్వు ఎస్కేప్ అయినా, ఇప్పుడు చెప్పిన ఈ 7 విషయాల్లో ఒక్కటి ఎస్కేప్ అవుదామని చూస్తున్నా. సామెతల గ్రంథం 1:24 నుంచి జరిగిన కార్యక్రమాలు మన బతుకుల్లో జరుగుతాయి. యోసేపు దేవునికి భయపడ్డాడు, మీరు కూడా భయపడండి. దైవ ఆత్మ చేత ముద్రింపబడండి. కలలో ఇలలో కూడా దేవుని మర్చిపోవద్దు. చెప్పాలి. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అట్టి కృప నా దేవుడు మీ సంఘానికి దయచేయండి. వందనాలు.